హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ అనే మూవీ ఎలా ఉందో ఇవాళ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డీసీ యూనివర్స్లో సూపర్ మ్యాన్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డీసీ యూనివర్స్లో వచ్చిన ఈ ఫిలిం రీబూట్ వర్షన్గా తీయబడింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇవాళ చూద్దాం. జెహరన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆశ్చర్యని సూపర్ మ్యాన్ సమర్థంగా అడ్డుకుంటాడు. అయితే టెక్నాలజీని ఉపయోగించి ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్ తయారు చేసిన హ్యామర్ బొరేవియా చేతిలో ఓడిపోతాడు. సూపర్ మ్యాన్ వల్ల ప్రజలకు ఎప్పటికైనా ఆపద ఉంటుందని, అతన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని, అవసరమైతే అంతం చేయాలని ప్రభుత్వ పెద్దలకి చెప్తాడు. సూపర్ మ్యాన్ పుట్టు పూర్వతలను కనిపెట్టి అతని భూమి మీదకి రావడానికి గల కారణాలతో కూడిన ఒక వీడియో విడుదల చేసి ప్రజలు అసహించుకునేలా చేస్తాడు. మరి లెక్స్ లూథర్ చర్యలను అడ్డుకుని సూపర్ మ్యాన్ తన విశ్వనీయతను ఎలా నిరూపించుకున్నాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్య ఏంటి, వాటిని ఎదుర్కోవడంలో తన ప్రియురాలైన లోయస్ లేన్ మరియు ఇతర సూపర్ హీరోస్ చేసిన సహాయం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. అధికార కాంక్షతో రగిలిపోతూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసే దుష్టులను శిక్షించే సూపర్ హీరో స్టోరీస్ మనకు కొత్తేం కాదు. ముఖ్యంగా ఇలాంటి స్టోరీస్ హాలీవుడ్లో చాలానే ఉన్నాయి. ఒకప్పుడు కామిక్ బుక్స్తో మన చాలా అలరించాయి. తర్వాత సినిమాలుగా, సీరియల్స్గా అవన్నీ మనకి బాగా ఎంటర్టైనింగ్ ఇచ్చాయి. సూపర్ మ్యాన్ని బాగా శక్తివంతమైన పాత్రలో చూపిస్తూనే సగటు మనిషిలో ఉండే భావోద్వేగాలని చాలా మంచిగా చూపించాడు డైరెక్టర్. ఈ క్రమంలో సన్నివేశాలన్నీ చాలా స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. బిగినింగ్ మూవీ స్టార్ట్ అయినప్పుడు అవన్నీ కొంచెం మనం పేషెన్స్తో ఓర్చుకుంటే తర్వాత వచ్చే సీన్స్ అన్నీ మనకి బాగా అలరిస్తాయి. లెక్స్ లూథర్ తను సృష్టించిన పాకెట్ యూనివర్స్లో సూపర్ మ్యాన్ని బంధించడంతో కథ ఒక కీలక మలుపు తిరుగుతుంది. సూపర్ మ్యాన్ని కనిపెట్టడానికి అతడి ప్రేయసి లూయిస్ లేన్ అండ్ మరియు ఇతర సూపర్ హీరోస్ ఎలా యాక్షన్ సీక్వెన్స్లో దిగారో అనేది మనం ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. లూథర్ చర్యలను అడ్డుకునేందుకు సూపర్ మ్యాన్ నేరుగా రంగంలోకి దిగడం, అచ్చం తనలాగే ఉండే మరో వ్యక్తితో పోరాటం చేయడం, ఈ నేపథ్యంలో సాగే యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఆకట్టుకుంటాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సూపర్ మ్యాన్గా క్లెంట్ క్లార్క్ 2 పాత్రల్లోనూ అదరగొట్టేశాడు. ఇంకోవైపు హీరోయిజం చూపిస్తూనే మరోవైపు కామన్ మ్యాన్గా చాలా చక్కగా తన హావభావాలని పలికించాడు. హీరోయిన్గా రాచెల్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. లెక్స్ లూథర్గా విలన్గా పాత్రకు నికలస్ న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులతో వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఈ సినిమా పాజిటివ్స్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. అంతేకాకుండా టెక్నికల్ టీం వర్క్ ఈ సినిమాలో చాలా బలంగా ఉందని చెప్పాలి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ స్లోగా వెళ్తూ ఉంటాయి. కొంచెంసేపు మనం వెయిట్ చేసిన తర్వాత ఆ సీన్స్ అన్ని పికప్ అవుతాయి. ఓవరాల్గా డీసీలో వచ్చే సూపర్ మ్యాన్ సిరీస్లన్నీ మీరు మొదటి నుంచి ఫాలో అవుతూ ఉంటే ఈ సినిమా కూడా మీకు బాగానే అలరిస్తుంది. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది కూడా. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, కామెడీ సీన్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి నాకు. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది ఈ మూవీ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.